మీడియా సమావేశంలో ఉంటున్నాం. ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా మురళీధరరావు గారిని కోరుతున్నాను. ఓటు. మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్ మనందరికి కూడా తెలుసు. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందు బడ్జెట్ పూర్తిగా పెట్టేటువంటి అధికారం ఉన్నప్పటికీ కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాలా, తిరిగి ఎన్నికలు అయిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతుందో అది తిరిగి ప్రవేశపెడతాం అనేటువంటి ప్రకటన. ఆ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి ద్వారా మధ్యంతర బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో అనేక అంశాలు ప్రజల ముందుకు వచ్చినటువంటి ఈ సందర్భంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరికీ, మీ అందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము మోదీ గారి ఆధ్వర్యంలో ఒక భవిష్యత్తును, సమగ్రమైనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో జనాభా ముందుండేటువంటి ఆర్థిక, సామాజిక, అభివృద్ధి పరమైనటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకొని 2 చక్రాల మీద, 2 కాళ్ళ మీద, వాకింగ్ ఆన్ 2 feet అంటే 2 కాళ్ళ మీద నడిచేటువంటి ఆర్థిక విధానం స్పష్టం చేయాలనుకున్నప్పుడు, ఒకటి, ఈ దేశంలో ఆర్థిక పరమైనటువంటి ఉత్పత్తి సాధనాల ఆధారంగా మనం గమనిస్తే అత్యధికమైనటువంటి బీదరికంలో ఉండేటువంటి జనాభా ఉండేటువంటి దేశం భారతదేశం. ఉత్పత్తి సాధనాలు కూడా లేకుండా శ్రమ ఆధారంగా నడిచేటువంటి జనాభా ఎక్కువ కలిగినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో పెట్టుబడి స్వయంగా పెట్టలేనటువంటి, పెట్టుబడి ఆధారంగా ఆర్థిక వ్యవస్థలో ముందుకు అడుగేయలేనటువంటి శ్రామిక వర్గం ఏదైతుందో వాళ్ళను ఆదుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మనందరికి కూడా తెలుసు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అభివృద్ధికి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చిందో, గ్రోత్కి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చిందో, డెవలప్మెంట్కి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చిందో అంతే ప్రాధాన్యత వెల్ఫేర్, సంక్షేమానికి ఇచ్చింది. అనేక రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ యొక్క సంక్షేమ రంగంలో ప్రజల యొక్క సంక్షేమం కోసం
360 డిగ్రీలో అనేక విషయాలను తీసుకుంటూ వచ్చింది. అందుకనే ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కూడా సంక్షేమము అభివృద్ధి ఈ రెండు ప్రధాన మార్గాలు ఇవి మోదీ గారి ప్రభుత్వానికి 2 చక్రాలు. ఒక మనిషి కదా 2 అడుగుల మీద 2 కాళ్ళ మీద నడిచినట్టు అభివృద్ధి సంక్షేమము 2 సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఈ మధ్యంతర బడ్జెట్లో కూడా అదే విషయాన్ని ముందుకు సాగించడం జరిగింది. ఈ బడ్జెట్లో బీదరికము, బడుగు వర్గాలు, గరీబ్, హిందీలో మాట్లాడినప్పుడు గరీబ్ ఏదైతుందో ఇది ప్రధాన అంశంగా రాబోయేటువంటి అమృత కాలం ఏదైతే 25 సంవత్సరాలు ఉందో 2047 వరకు బీద బడుగు వర్గాల సంక్షేమము, గరీబ్ కళ్యాణ్ అనేటువంటి విషయం ప్రధాన అంశంగా ఈ యొక్క మధ్యంతర బడ్జెట్లో కూడా ప్రభుత్వం తీసుకుంది. రెండవది యువకులు. ఈ దేశంలో ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువ జనాభా కలిగినటువంటిది భారతదేశం. కాబట్టి యువకులు, యువకుల యొక్క అవసరాలు, యువకుల యొక్క భవిష్యత్తు ఇది అభివృద్ధి పరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉండేటువంటి విషయం. కాబట్టి ఇది 3 అన్నదాత ఫార్మర్స్. ఎందుకంటే ఇవాళ కూడా కృషి ప్రధానమైనటువంటి వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. వ్యవసాయ రంగంలో ఈ రోజు కూడా అత్యధికమైనటువంటి జనాభా ఆధారపడి ఉండేటువంటి దేశం. అత్యధికమైనటువంటి ఉపాధి పొందుతున్నటువంటి ఇస్తున్నటువంటి రంగం ఏదంటే ఈ రోజు కూడా వ్యవసాయము. కాబట్టి వ్యవసాయం గత కొన్ని సంవత్సరాలుగా బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి నినాదం నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు అనేక విషయాల్లో అది త్రిబుల్ తలాక్ కావచ్చు, మహిళా న్యాయం విషయంలో కావచ్చు, అది నారీ వందన్ కావచ్చు, 33% రిజర్వేషన్ విషయం కావచ్చు, లేదా ముద్రా యోజన కావచ్చు. ముద్రా యోజనలో 70% బెనిఫిషరీస్ మహిళలు. లేదా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన దానిలో కూడా మెజారిటీ బెనిఫిషరీస్ మహిళలు. కాబట్టి మహిళా ప్రాధాన్యత అనేది ఇంకా కొనసాగించాలా ఈ దేశం యొక్క అభివృద్ధి విషయంలో, సాధికారత విషయంలో అనేటువంటి 4 స్తంభాల మీద దేశం యొక్క అభివృద్ధిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మధ్యంతర బడ్జెట్లో కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు గరీబ్ కళ్యాణ్ విషయంలో ఇంక్లూజివ్ ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో అందులో జనధన్ ఖాతా మొదటి నుంచి ప్రారంభించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు చరిత్ర రికార్డు ఇచ్చినటువంటిది 50 కోట్లకు పైగా జనధన్ అకౌంట్స్. అదేవిధంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, దాన్ని 2 కోట్లు ఈ యొక్క మధ్యంతర బడ్జెట్లో పెంచి రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇళ్ల నిర్మాణము అనేటువంటి విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రారంభించడం జరిగింది. వివిధ సపోర్ట్స్ ద్వారా అనేక పద్ధతుల మద్దతు ఇవ్వడం ద్వారా, ఉదాహరణకు ప్రతి ఇంటికి శౌచాలయం కావచ్చు, టాయిలెట్ కావచ్చు, ప్రతి ఇంటికి మంచినీరు కావచ్చు, ప్రతి ఇంటికి కరెంటు కావచ్చు, ప్రతి ఇంటికి కనెక్షన్ ఉజ్వల కనెక్షన్ కావచ్చు, ప్రతి ఇంటికి అంటే ఉచిత రేషన్ గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, రకరకాలుగా బీద వాళ్లకు, బడుగు వర్గాలకు ప్రభుత్వ మద్దతు ఇస్తూ 25 కోట్ల మందిని అనేక కోణాల నుంచి పేద
రికం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది గత 10 సంవత్సరాల్లో. ఇన్ ద లాస్ట్ 10 years 25 కోట్ల మందిని పావర్టీ నెట్లకెళ్ళి అంటే దారిద్ర ఏదైతే రేఖ ఉందో లేకపోతే దారిద్ర్యం యొక్క జాలం ఉందో దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అంటే అచీవ్మెంట్. దీనిలో ఈ మధ్యంతర బడ్జెట్లో అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతుందో 11.8 కోట్ల రైతులకు లభిస్తున్నది. అదేవిధంగా పిఎం స్వనిధి యోజన అంటే స్ట్రీట్ వెండర్స్ వాళ్లకు ఇచ్చినటువంటిది 78 లక్షల స్ట్రీట్ వెండర్స్ కు గత 10 సంవత్సరాల్లో లోన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 30 కోట్ల ముద్ర యోజన ఏదైతే ఉందో అది మహిళా ఆంటర్ప్రినర్స్కి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో ఈ యొక్క మధ్యంతర బడ్జెట్లో గరీబ్ కళ్యాణ్ విషయంలో ఫోకస్ ఏదైతే దృష్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజల మధ్యన ఈ ప్రభుత్వం బీద వాళ్ళ కోసం అంకితం. ఈ ప్రభుత్వము బీద బడుగు వర్గాల భద్రతకు అంకితము. ఈ ప్రభుత్వము బీద బడుగు వర్గాలను మెయిన్ స్ట్రీమ్లోకి ముఖ్య ధారలోకి అభివృద్ధి గంగలోకి తీసుకురావడానికి అంకితము. అభివృద్ధి ఫలాలను బీద బడుగు వర్గాలకు అందజేయడం కోసమే రాజకీయం యొక్క దిశ మోదీ గారి దిశ. ఇది మధ్యంతర బడ్జెట్లో చాలా స్పష్టంగా వచ్చినటువంటి విధానం. రెండవది డెవలప్మెంట్ విషయంలో భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ప్రభావం ఉండేటువంటి విషయాల్లో ఉదాహరణకు రైల్వే మన తెలంగాణ నుంచి మొదలుకుంటే దేశవ్యాప్తంగా, ఎందుకంటే మన తెలంగాణ కూడా మెయిన్ లైన్లో ఉంది, దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వము పూర్తి అంకిత భావంతో ఉంది. అది రైల్వే విషయంలో కానీ, అది నేషనల్ హైవే విషయంలో కానీ, అది ఎయిర్పోర్ట్స్ విషయంలో కానీ గత 10 సంవత్సరాల్లో డబల్ అయింది ఎయిర్పోర్ట్స్. ఇంకా పెంచేటువంటి విషయం అంటే ఇప్పటి వరకు 75 ఉండేటువంటిది అంటే 73, 74 ఉండేది 149 ఎయిర్పోర్ట్స్ గా మారింది. మన భారతదేశం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రపంచంలో 1000 ఎయిర్ క్రాఫ్ట్లను బుక్ చేసినటువంటి అంటే అడ్వాన్స్ బుక్ చేసి మనం తీసుకొస్తున్నటువంటి అంటే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ మధ్యంతర బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ వచ్చినటువంటిది ఏంటంటే 3 కారిడార్స్, 3 ఎకనామిక్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ పూర్తిగా విప్లవాత్మకమైనటువంటి దేశంలో రాబోయేటువంటి 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చెందిన దేశంగా పరిణతి చెందే క్రమంలో 3 రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్స్ ను డెవలప్ చేయడం ఏదైతుందో ఇది మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. పిఎం గతిశక్తి కింద 1 ఎనర్జీ మినరల్ అండ్ సిమెంట్ కారిడార్స్, మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఇన్పుట్ ఎనర్జీ మినరల్స్ అండ్ సిమెంట్. రెండవది ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోర్ట్ కనెక్టివిటీ, మనకు ఉండేటువంటి అనేక పోర్టులను ఇంటర్ కనెక్టివిటీ పెంచడం కోసం లేకపోతే ఫ్రైట్స్ అండ్ గూడ్స్ సర్వీస్ అంటే ట్రాన్స్పోర్ట్ పెంచడం కోసం పోర్ట్ కనెక్టివిటీ. మూడోది డెడికేటెడ్ ట్రాఫిక్ కారిడార్, అంటే ప్రయాణికులు ప్రయాణించేటువంటి
డెడికేటెడ్, అంటే దాని కారణంగా ఇక రైల్వే ట్రాఫిక్ ఇతర గూడ్స్ కారణంగా లేకపోతే ఫ్రైట్ కారణంగా ఎలాంటి ప్రయాణంలో ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం, అంటే రాబోయే 25 సంవత్సరాల మన పెరిగేటువంటి ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, పెరిగేటువంటి ట్రైన్లను దృష్టిలో పెట్టుకొని 3 డెడికేటెడ్ కారిడార్స్ అనేటువంటి విషయం డిసైడ్ చేయడం జరిగింది. చాలా ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ విషయం. రెండవ విషయం, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది క్యాపెక్స్ విషయం కావచ్చు, గ్రీన్ ఎనర్జీ విషయం కావచ్చు, వీటి విషయంలో కూడా చాలా అభివృద్ధి చెందేటువంటి దేశానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వము దాని యొక్క బడ్జెట్ను ప్లాన్ చేయడం జరిగింది. మూడవది మీరందరికీ కూడా నేను కొద్దిగా చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో మొదటి నుంచి 1000 సంవత్సరాల నుంచి కూడా టూరిజంలో అనేక రకమైనటువంటి టూరిజం ఉంది. అందులో పిలిగ్రిమేజ్, రిలీజియస్, స్పిరిచువల్ టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఈ దేశాన్ని చూడడానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యలో ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు కాశీలో ఏ విధంగా అయితే పెరిగిందో, ఉజ్జయిన్లో ఏ విధంగా అయితే పెరిగిందో, అయోధ్యలో ఏదైతే ఏ విధంగా పెరిగిందో, అదే విధంగా దేశంలో స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్స్, రిలీజియస్ టూరిస్ట్ స్పాట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిస్ట్ స్పాట్స్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు టూరిజం పెంచడం కోసం తక్కువ ఇంట్రెస్ట్లో కానీ ఇతరత్ర కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసేటువంటి లక్ష్యంగా పోవడం కోసం ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇది టూరిజం విషయం. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏదైతే ప్రొవైడెడ్ టు స్టేట్స్ ఫర్ ఫైనాన్సింగ్ సచ్ డెవలప్మెంట్, ఈ విషయం చాలా ప్రముఖమైనటువంటిది. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచం యొక్క టూరిజం మ్యాప్లో చాలా ప్రముఖంగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే యువకుల విషయంలో యువకుల విషయంలో 1 lakh crore ఏదైతుందో అది స్టార్టప్లకు కానీ టెక్నాలజీ ఇన్నోవేషన్ కానీ వాటన్నిటి విషయంలో స్పెషల్ ఒక ప్రోగ్రామ్ ఫైనల్ చేస్తాము అని చెప్పడం జరిగింది. A corpus of 1 lakh crore to be established with 50-year interest-free loan. అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఎంటైటిల్మెంట్ కుటుంబాలు లేకపోతే ఖాందాన్ లేకుండా ఒక యువకుడు ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు టెక్నాలజీ ఇన్నోవేషన్లో, ఇండస్ట్రియలైజేషన్లో పాత్ర పోషించడం కోసం చాలా స్పెషల్ స్కీమ్ ఏదైతుందో 1 lakh crore పెట్టి, అంటే చాలా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చి దీన్ని డెవలప్ చేద్దాము, సెల్ఫ్ రిలయన్స్ పెంచడం కోసం ఇది ముఖ్యంగా వచ్చింది. రెండోది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, రెండింటిని కలిపేటువంటిది ఒక ప్రోగ్రామ్ ఇందులో వచ్చింది. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోత్ కంబైన్డ్ ఇంటూ వన్. అదేంటంటే సామాన్యమైనటువంటి కుటుంబాల్లో మొన్న అయోధ్య ప్రారంభ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు దేశ నిర్ణయం తీసుకున్నారు. అది ఈ రోజు మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 1 కోటి ఇండ్ల మీద రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్. దీనివల్ల ప్రతి ఇంటికి సుమారుగా 300 యూనిట్లు ఏదైతే పవర్ ఉందో అది లభ్యమయ్యేటువంటి పద్ధతిలో దాన్ని విస్తృతంగా అవసరమైతే వాళ్ళ ఇంటి వినియోగానికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొనేటువంటి వ్యవస్థను కూడా ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉండేటువంటి సర్ప్లస్ను ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కమర్షియల్గా బెనిఫిట్ చేసేటువంటి పద్ధతిలో కూడా బెనిఫిట్ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే మొదటిసారి స్వావలంబన, వికేంద్రీకరణ ఈ రెండింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ
సామాన్యమైనటువంటి కుటుంబాలను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళకు కూడా బరువు లేకుండా చేసేటువంటి పని. అందులో గ్రీన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీన్ని ఇది వినూత్నమైనటువంటి విషయం. ఇది ఈ దేశంలో మార్పు తీసుకురావడం కోసం వారు ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భారతదేశం గత 10 సంవత్సరాల్లో ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేయించడం వీటన్నిటి చేయడం కారణంగా ఈరోజు దేశం అభివృద్ధి పదంలో కొత్త మార్గంలో ప్రవేశించేటువంటి పరిస్థితి వచ్చింది. అయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఉదాహరణకు ఐఐటీలు 2014లో 16 ఉంటే 23, ఎయిమ్స్ 2014లో 7 ఉంటే ఇవాళ 22, యూనివర్సిటీస్లు 2014లో 723 ఉంటే ఇవాళ 1113. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ దేశంలో పెంచినటువంటి విషయం ఈ యొక్క మధ్యంతర బడ్జెట్లో స్పష్టంగా రావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ మధ్యంతర బడ్జెట్లో ఇంకొక విషయం చెప్పిందంటే మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతున్నాయో అంటే కోల్ లాంటి ఇంధనం మీద ఆధారపడకుండా రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ శక్తి ఆధారిత ట్రాన్స్పోర్టు మోటార్ వెహికల్స్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీ సైకిల్స్ కు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను జోడింపడం మనం ఏదైతుందో ఇది విండ్ ఎనర్జీ కావచ్చు లేకపోతే వీటన్నిటి విషయంలో ఒక రెవల్యూషనరీ విజన్ ఏదైతుందో ప్రధాని మోదీ గారు అనేక సార్లు మాట్లాడారు. కానీ మధ్యంతర బడ్జెట్లో దీని యొక్క రూపకల్పన పూర్తిగా ముందుకొచ్చింది. ఇంతకుముందే చెప్పాను నేను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 3 కోట్లు ఏదైతే నిర్మాణం జరిగిందో ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 2 కోట్ల వరకు దీన్ని పూర్తి చేసేటువంటి విషయం ఈ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇలా దీనిలో ఇవన్నీ నడిపిస్తున్నప్పుడు ఈ దేశంలో పర్ మంత్ జిఎస్టి కలెక్షన్ యావరేజ్ 1.66 lakh crores. ఇది ఈరోజు పెరిగింది, అది బాటమ్ లైన్ అయింది. ఈ తర్వాత ఇంకా పెరుగుతుంది. 1.66 lakh crores జిఎస్టి కలెక్షన్ అంటే జిఎస్టి వల్ల ఈ దేశం యొక్క వ్యవస్థ. రెండవది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 3 అంతలు పెరిగాయి. ట్యాక్స్ ఫైలింగ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 2.5 రెట్లు పెరిగింది, 2.40 పెరిగింది. కాబట్టి ట్యాక్స్ ఏదైతే రెవెన్యూస్ ఏవైతున్నాయో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం గణనీయంగా పెంచినటువంటి పని మోదీ గారి ప్రభుత్వం చేసింది. రాబోయేటువంటి రోజుల్లో మోదీ గ్యారంటీ అంటే నిలబడే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే నీటి మూటలు కావు. మోదీ గ్యారంటీ అంటే ఎండమావి కాదు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా లభ్యమయ్యేటువంటి గ్యారంటీ. ఇది ఆర్థిక విషయంలో కానీ సామాజిక విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అది సాంస్కృతిక జీవితంలో ఉండేటువంటి విషయంలో కానీ చట్టపరంలో కానీ 370
వెళ్తే తీసేస్తామంటే మోదీ గ్యారెంటీ అది తీసేయడం జరిగింది. త్రిపుల్ తలాక్ తీసేస్తాము అంటే మోదీ గ్యారెంటీ తీసేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుద్ది అంటే మోదీ గ్యారెంటీ, అంటే మోదీ గారు చెప్తే అవుతుంది. ఏ విధంగానైతే ఇవి చేశారో అదే విధంగా సంక్షేమం విషయంలో మోదీ గారు జనధన్ అకౌంట్ అయిద్దంటే అవుతుంది. ఆవాస్ యోజన నిర్మాణం జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గ్యారంటీ కాంట్రాస్ట్, మోదీ గ్యారంటీ వర్సెస్ కేసీఆర్ గ్యారంటీ, ఇది బ్లాక్ అండ్ వైట్ లా కనబడేది. మోదీ గ్యారంటీ అసాధ్యంగా కనబడేది సాధ్యం చేసేటువంటి గ్యారంటీ. ఇతర ఇవన్నీ కూడా ఎన్నికల వాగ్దానాలు, నీటి మీద రాతలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నిన్ననే మాట మార్చింది. మోదీ గారి గ్యారంటీ అన్నాడు మార్చలే. నాకు ఇన్ని సీట్లు వస్తే ఇన్ని, లేకపోతే ఇంత వస్తే ఇంత, ఇది ఎప్పుడు మాట్లాడలే. గ్యారంటీ మీన్స్ గ్యారంటీ. ఇక్కడ 17 సీట్లకు 17 సీట్లు గెలిస్తే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కేంద్రంలో ప్రభుత్వం వస్తే మేము చేస్తాము. ఈ విధంగా మోదీ గారు గత 10 సంవత్సరంలో సాధించలేదు. మోదీ గారి గ్యారంటీ అంటే అది ఉజ్వల కనెక్షన్ పక్కా సాచురేషన్ పాయింట్, అది పిఎం ఆవాస్ యోజన సాచురేషన్ పాయింట్, టార్గెట్ అంటే టార్గెట్ పూర్తి చేస్తారు. నేషనల్ హైవే ఈ విధంగా జరుగుద్ది అంటే జరుగుతుంది, రైల్వే ఈ విధంగా జరుగుద్ది అంటే జరుగుద్ది, ఏవియేషన్ ఈ విధంగా జరుగుద్ది అంటే జరుగుద్ది. అదే విధంగా నల్ జల్, ఇంటింటికి నీరు కనెక్షన్ అంటే అవుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్తున్నది మధ్యంతర బడ్జెట్ ద్వారా కూడా నిరంతరం ముందడుగేస్తూ 2045 లోపట దేశం అగ్రగామైనటువంటి దేశంగా సుస్థిరంగా నిర్మించడమే మా లక్ష్యము. ఈ విధంగా ఈ దేశంలో బడ్జెట్ ఏదైతుందో 10వ సంవత్సరంలో కూడా నరేంద్ర మోదీ గారు ఇది మన ముందు పెట్టారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి గడప గడపకెళ్ళి ప్రతి వ్యక్తిని, ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తిని వీటిని అర్థం చేయించేటువంటి పని చేసే దిశలో మేము ముందుకెళ్ళబోతున్నాం. ధన్యవాదాలు. Thank you. Right.